ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ జై జగన్మాతా దేవి బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్య ప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం హోం స్వాహ. మాంగళ్య దోష పరిహారం, దీని గురించి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ దాని గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఒక 15 రోజుల ముందు ఇద్దరు పేరెంట్స్ అనగా అమ్మాయి ఇంటి తరపు నుంచి మరియు అబ్బాయి ఇంటి తరపు నుంచి అమ్మాయి పేరెంట్స్, తన అమ్మా నాన్న, అలాగే అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న, వీళ్ళిద్దరూ ఆ నలుగురు కలిసి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళొచ్చి చెప్పారు, స్వామి, నా కూతురికి పెళ్ళయ్యి 6 నెలలు కలిసే ఉన్నారు, కానీ ఇప్పుడు విడిపోయారు. అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు కలిసే వచ్చారు, అయితే ఇద్దరు విడిపోయారు. కారణం లేకుండా విడిపోయారు. మాకు తెలిసినంత వరకు అబ్బాయి ఇంటి వాళ్ళు, అబ్బాయి అమ్మా నాన్న చెప్తారు, మాకు తెలిసినంత వరకు వీళ్ళు చాలా మంచి కుటుంబం, మా నుంచి ఎలాంటి ఇబ్బందులు కూడా అమ్మాయికి లేదు. అదే రకంగా అమ్మాయి ఇంటి వాళ్ళు కూడా అబ్బాయి ఇంటి వాళ్ళ గురించి చెప్తారు. కానీ వీళ్ళిద్దరూ విడిపోయారు. పెళ్ళైన 6 నెలలకి విడిపోయి ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిందని చెప్పారు. సరే, నేను అడిగాను, మీరు వీళ్ళిద్దరి జాతకాలు చూసే వీళ్ళిద్దరి పెళ్లి చేశారా? జాతకంలో మాంగళ్య దోషం ఏదైనా ఉండిందా? వాటివన్నీ సరిగ్గా గమనించే వీళ్ళ పెళ్లి చేశారా అని అడిగాను. అవును, అన్నీ సరిగ్గా చూశాము అన్నారు. కొన్ని దోషాలున్నాయని చెప్పారు. దానికి పరిహారం చేసిన తర్వాతనే వీళ్ళ పెళ్లి చేశాం. సరే, ఒకరోజు మీరు నా అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళ జాతకాలతో మళ్ళీ నన్ను వచ్చి కలవండి అని చెప్పా. ఒక 2-3 రోజుల తర్వాత జాతకాలతో వచ్చారు. ఆ జాతకం చూస్తున్నప్పుడు ఆ జాతకంలో నేను సంపూర్ణంగా గమనించాను. నా వరకు నక్షత్రాల గురించి కూడా చూశాను. దినకూట, గణకూట, రజకూట, రాశికూట, యోనికూట, వేదకూట, ఇలాంటివి 10 కూటాలున్నాయి. వాళ్ళు చూపించిన ఆచార్యులు అందులో ఏం రాసిచ్చారంటే 85% కలుస్తుంది అని. అంటే 8 కూటాలు కలిసొచ్చిందనమాట. ముగ్గురు ఇవ్వబడిన ఆ వాళ్ళ సర్టిఫికెట్, ఆ ఒపీనియన్, ఆ అస్ట్రాలజర్స్ ఇచ్చిన ఆ కూటాలని చూసి ఆ కూటాలు కలుస్తాయనే లిస్టు కూడా వాళ్ళు నాకు ఇచ్చారు. కలుస్తుంది, అయినా విడిపోయారు. కారణం ఏమని అడిగితే అబ్బాయి కూడా చెప్పట్లేదు, అమ్మాయి కూడా చెప్పట్లేదు. నేను చెప్పాను, ఈ జాతకాల ప్రకారం ఇంతకు ముందే చూసి చెప్పినట్టు ఆచార్యులు చెప్పినవన్నీ కరెక్టే, ఈ జాతకం కలిసింది అని. వాళ్ళు చెప్పినట్టు 8 కూటాలు ఉన్నాయి. ఆ 8 కూటాలు నక్షత్ర కూటాలు మాత్రమే. కావలసింటే మీరు కూడా పంచాంగాన్ని తీసి చూడండి. రాశికూటం, రాశ్యాధిపతి కూటం, వర్షకూటం, ఇలాంటివన్నీ ఉంటాయి. స్త్రీ నక్షత్రానికి ఎలాంటి నక్షత్రాలు కలిసి వస్తాయని కూడా రాసి ఉంటారు. ఇది నక్షత్ర కూటాలు మాత్రమే. అది టోటలా 10 కూటాలు పంచాంగంలో రాసి ఉంటారు. కానీ చూస్తే పంచాంగంలో ఇవ్వబడిన 10 కూటాలు కలిసినప్పటికీ జాతకం కలిసి రాకపోతే పెళ్లి చెయ్యరాదు. ఇది చాలా ముఖ్యం. జాతకాల కలయికల ఆ ఘట్టం, ఆ ప్లానిటరీ పొజిషన్స్ జాతకమే లేని ఒక వ్యక్తికి కావాలంటే ఈ
10 కూటాలు, నక్షత్ర కూటాలు చూడవచ్చు. జాతక కలయికలే చాలా చాలా ఇంపార్టెంట్. అందువల్లనే జాతకం ప్రకారం కలిసి రాలేదంటే ముందే చెప్పినట్టు నక్షత్ర కూటాలు 10 ఉన్నా గాని జాతకం కలిసి రాలేదంటే పెళ్లి చెయ్యరాదు అని. ఇంకా జాతకాలు చూసే చాలామంది 7వ స్థానాన్ని మాత్రం చూస్తారు. 7వ స్థానం అంటే మాంగళ్య స్థానం, పురుషుడి 7వ స్థానం కలిసే స్థానం. అలాగే స్త్రీకి 10వ స్థానం తన హస్బెండ్. ఇది మాత్రం చాలదు. జాతకంలో మనం 7వ స్థానము చూడాలి, 8వ స్థానం కూడా చూడాలి, 2వ స్థానం కూడా చూడాలి. ఇదంతా అయిన తర్వాత 5వ స్థానం. 7వ స్థానం మాంగళ్య స్థానం. ఆ 7వ స్థానంలోని అంటే ఆ 7వ స్థానంలో ఉండే గ్రహాల్ని చూసి దశాకాలం లేక భుక్తికాలంలోనే చూసే పెళ్లి జరుగుతుంది. దాన్ని ముఖ్యంగా చూసే ఎప్పుడు వివాహం జరగనుంది, ఎలాంటి అబ్బాయి దొరుకుతాడు, ఆ వరుడు ఏం పని చేస్తాడు, ఓవర్సీస్లో ఉంటాడా, మన దేశంలో పనిచేస్తాడా అని 7వ స్థానంలో చూసి చెప్పవచ్చు. 7వ స్థానంలో ఉండేటువంటి గ్రహం, దాని సహాయంతో మనం అన్నీ ముందే తెలుసుకోవచ్చు. ఒక గ్రహాన్ని చూసి బలం చెప్తే అది సరిపోదు. అందుకే 3 గ్రహాల్ని చూసి బలం చెప్పాలి. ఆ 7వ స్థానం ఏం చెప్తుందంటే అబ్బాయి ఏం పని చేస్తుంటాడు, ఎక్కడుంటాడు, అతని క్వాలిటీ ఏమి, ఇవన్నీ 7వ స్థానంలో తెలుస్తుంది. 8వ స్థానం వచ్చి దాంపత్య జీవనం గురించి. ఇది చాలా చాలా చాలానే ముఖ్యం. ఎందుకంటే పెళ్ళి ఎందుకు చేస్తారంటే కామశాంతి అవడానికి. 8వ స్థానంలో కామం గురించి తెలుస్తుంది. ఆ 8వ స్థానం మాత్రం కాదు, అందులో ఉండే గ్రహం శుక్రుడు. 8వ స్థానంలో ఉండేటువంటి బాబాని చూడాలి. దీని తర్వాత రెండో స్థానం అంటే కుటుంబ స్థానం. పెళ్ళైన తర్వాత పురుషుడు అంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ కలవగానే అక్కడో కుటుంబం అవుతుంది కదా. వీళ్ళకి సంతోషమైన దాంపత్య జీవనం ఉంటుందా, కుటుంబం సంతోషంగా ఉండగలదా, ఈ కుటుంబం సిరివంతులుగా ఉంటారా, ఆయుర్దోషం లేకుండా ఉంటారా, ఇలాంటివన్నీ చూడాలంటే రెండో స్థానాన్ని చూడాలి. ఇలాంటివన్నీ చూడకుండా వాళ్ళు ఇంతకు ముందే చెప్పినట్టు వాళ్ళు 10 కూటాలే చూసేసి కలిసుంటారని పెళ్లి చేసేశారు. ఇదే సమస్య. ఈ జాతకాల్ని చూస్తుంటే, అంటే నాకు వచ్చిన జాతకాల్ని చూస్తుంటే ఇందులో పునర్వివాహ యోగం ఉంది. కొంతకాలం తర్వాత విడిపోయి పునర్వివాహం కావచ్చు. ఇది పునర్వివాహ యోగం. మాంగళ్య దోషం అంటే హెడ్డింగ్. మాంగళ్య దోషమని నేను చెప్పినటువంటి హెడ్డింగ్. పునర్వివాహ దోషమని ఒకటుంటుంది. మాంగళ్య దోషం అంటే పునర్వివాహ యోగం. ఒక పెళ్ళయి కొంతకాలం తర్వాత విడిపోతారు. తర్వాత ఇంకో పెళ్ళయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి.